కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థుల స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆగి ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును అతివేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా మరో 7గురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థుల్లో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. సెయింట్ మేరీస్ స్కూల్కు చెందిన విద్యార్థులు ఓ ఆటోలో స్కూల్కు వస్తుండగా టైర్ ఊడిపోయి ప్రమాదానికి గురైంది. దీంతో ఆటోలోని విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమత